స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. సర్జరీ చేయించుకున్న తర్వాత తిరిగి మళ్ళీ షుగర్ జబ్బు వచ్చే అవకాశం ఉంటుందా? డయాబెటిక్ సర్జరీ చేయించుకున్న తర్వాత జీవన శైలిని ఎలా మలుచుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన వివరాల గురించి ఇప్పుడు చూద్దాం. డయాబెటిక్ సర్జరీ రోజు మందులు వేసుకునే అవసరాన్ని తప్పిస్తుంది. నిత్యం ఇన్సులిన్ సూదిపోట్ల బాధను లేకుండా చేస్తుంది. అయితే ఒకసారి ఈ సర్జరీ చేయించుకున్న తరువాత తిరిగి మళ్ళీ మధుమేహం వస్తుందేమో అనే అనుమానం మనలో చాలామందికి వస్తుంది. నిజమే, ఈ అనుమానం సహేతుకమే. అయితే ఇప్పటిదాకా సర్జరీ చేయించుకున్న వారిలో ఎవ్వరిలోనూ తిరిగి మధుమేహం కనిపిస్తున్న దాఖలాలు లేవని చెబుతున్నారు డాక్టర్లు. ఆపరేషన్ తర్వాత 45% మందిలో 2 నెలల్లోపే మధుమేహం మాయమైపోతుంది. మిగతా 45% మందిలో 2-3 ఏళ్ల లోపుగానే షుగర్ నియంత్రణలోకొచ్చేస్తోంది. కాలం గడుస్తున్న కొద్దీ ఇన్సులిన్ను ఉత్పత్తి చేసే క్లోమగ్రంథి పనితీరు బాగా మెరుగుపడడం ఈ సర్జరీలోని విశేషం. ఈ డయాబెటిక్ సర్జరీ చాలామంది సర్జరీ అంటే అనగానే భయపడుతూ ఉంటారు. డయాబెటిక్ సర్జరీ ఏదైతే లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా చేయటం వలన ఇది మామూలుగా హర్నియా, అపెండిక్స్, గాల్ బ్లాడర్ ఆపరేషన్స్ ఎలా కోలుకుంటారో వీళ్ళు కూడా చాలామంది త్వరగా కోలుకుంటారు. మామూలు ఆపరేషన్స్ కంటే త్వరగా కోలుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇలాంటి శస్త్రచికిత్స చేయించుకున్న పేషెంట్స్ 198% ఒక వారం రోజుల్లో తమ విధులకు హాజరవడానికి వీలు కలుగుతుంది. చాలామంది నాన్ హార్డ్ లేబర్ ఉంటే 3rd and 4th డే కూడా ఆపరేషన్ తర్వాత తమ విధులకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. ఇకపోతే సెకండ్ మళ్ళీ డయాబెటిక్ వచ్చే అవకాశం ఉంటుందా అనేది ప్రశ్న. ఇప్పటి వరకు ఈ ప్రొసీజర్ గత 10-15 సంవత్సరాలుగా విరిగా వాడటం జరుగుతుంది. గత 5-6 సంవత్సరాలుగా మన రాష్ట్రంలో కూడా విరిగా మేము చేయడం జరుగుతుంది. దాదాపు 2007 నుంచి ఈ ప్రక్రియ అనేది మనం చేస్తూనే ఉన్నాం. 98% పేషెంట్స్కు ఎవరికైతే కంప్లీట్ రిజల్యూషన్ అవుతుందో అందులో మళ్ళీ వచ్చే అవకాశం ఉండదు. ఓన్లీ 2-3% పేషెంట్స్కు మళ్ళీ డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. వచ్చినా కూడా దాని మోతాదు చాలా తక్కువ ట్యాబ్లెట్స్తో, అంటే వెరీ మినిమల్ డోసేజ్ ఆఫ్ మెడికేషన్తో కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే డయాబెటీస్ ఈజ్ మదర్ ఆఫ్ ఆల్ డిసీజ్ అంటాం మేము జనరల్. ఎందుకంటే హెడ్ టు టో, ఐ కాంచి, కిడ్నీ కాంచి, హార్ట్ కాంచి, లివర్ కాంచి, ఇంటెస్టైన్స్ కాంచి, నర్వ్స్ కాంచి ప్రతిదీ ఎఫెక్ట్ అవుతుంది. అయితే ఈ డయాబెటీస్ నుంచి వచ్చే కాంప్లికేషన్స్ ఉంటాయి కదా, అవి చాలా వరకు రాకుండా ప్రివెంట్ చేయటం దీని విశిష్టత. ప్రస్తుతం డయాబెటిక్ సర్జరీలు గత 10 ఏళ్లుగా ఎక్కువగా బ్రెజిల్ దేశంలోనే జరుగుతున్నాయి. మధుమేహం, బీపీ, కొలెస్ట్రాల్ వంటి సమస్యలు ఈ సర్జరీ మూలంగా బాగా తగ్గుముఖం పడుతున్నట్టు తేలింది. మామూలు మందులు, ఇన్సులిన్ వాడకంతో ఇంతగా తగ్గే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో చాలా ఏళ్ల కొద్దీ మధుమేహం ఉండి బిఎంఐ 35కు పైనున్నప్పుడు, కాంప్లికేషన్ల తీవ్రత బాగా ఎక్కువగా ఉన్నప్పుడు డయాబెటిక్ సర్జరీని చేయించుకోవడమే ఉత్తమమని చెప్తున్నారు. అయితే ఏళ్ల కొద్దీ డయాబెటీస్ ఉన్నప్పుడు సహజంగానే ఒంట్లో కాల్షియం, విటమిన్ డి లోపించే అవకాశం ఉంటుంది. సర్జరీకి వెళ్లడానికి ముందు ఇలాంటి లోపాల్ని అధిగమించిన తరువాతే డయాబెటిక్ సర్జరీ చేయించుకోవడం మేలని మధుమేహ చికిత్స నిపుణులు సలహా ఇస్తున్నారు. డయాబెటిక్ సర్జరీ అనేది ప్రపంచం మొత్తంలో ప్రాపర్, అంటే మన దేశంలో కాకుండా వెస్ట్రన్ కంట్రీస్ చాలా విరివిగా చేయడం జరుగుతుంది. అయితే మన నెంబర్ ఆఫ్ పాపులేషన్ తీసుకున్నట్లయితే దీని సంఖ్య తక్కువ. అండ్ నేను చెప్పినట్లు మొదట అనేది డయాబెటిక్ సర్జరీ అనేది లాస్ట్ ఆప్షన్ కానీ ఫస్ట్ ఆప్షన్ కాదు. ఇది కేవలం మెడికల్ అండ్ ఇన్సులిన్ ట్రీట్మెంట్తో తగ్గినప్పుడు, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా షుగర్స్ కంట్రోల్ కానప్పుడు చేయవలసిన శస్త్రచికిత్స కానీ ప్రతి పేషెంట్కి మనం చేయడానికి వీలు పడదు. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో 50 లక్షల నుంచి 70 లక్షల వరకు ఆపరేషన్ చేయాలంటే ఇంకా ఒక 500 సంవత్సరాలైనా అది సాధ్యపడదు. అందుకొరకు దీన్ని
కేవలం ఖచ్చితంగా అవసరమున్న వ్యక్తులకు ఉపయోగించడం అన్ని విధాలా శ్రేయస్కరం. ప్రపంచవ్యాప్తంగా మధుమేహ బాధితులకు ఆశాకిరణంలా కనిపిస్తోన్న ఈ డయాబెటిక్స్ సర్జరీకి అమెరికాలోని FDA సంస్థ ఇంకా ప్రామాణిక గుర్తింపునివ్వలేదు. త్వరలో FDA ఆమోదముద్ర వేస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు డాక్టర్లు. షుగర్ పేషెంట్లకు నిత్యం మందులు, ఇన్సులిన్ను తీసుకోవాల్సిన అవసరాన్ని తప్పించడంతో పాటు మధుమేహం మూలంగా వచ్చిపడే విపత్తులను చాలా వరకు అరికట్టే ఈ డయాబెటిక్ సర్జరీని వైద్య రంగంలో నిజంగానే ఒక సంచలనంగా చెప్పుకోవచ్చు. నిత్యం మందులు, ఇన్సులిన్ వాడాల్సిన దురవస్థను తప్పించి మధుమేహాన్ని శాశ్వతంగా మాయం చేసే డయాబెటిక్ సర్జరీ గురించి ప్రత్యేక కథనాన్ని చూశాం కదా. తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం. మీకేమైనా ఆరోగ్య సమస్యలుంటే వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు www.youtube.com/etv2india లింక్ ద్వారా వీక్షించండి.